ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పనిచేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిశ అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పుడు దిశ జీరో పావర్టీ 10 కూడా నేను స్థూలంగా 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మనసులో దీన్ని ఎంత స్ట్రాంగ్గా సీడ్ చేయాలనో సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది. మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా ఈ మారి చేయగలుగుతాం, మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం, మేము కూడా సూచనలు ఇస్తామని మీరు ఇవ్వండి. మీ సూచనలన్నీ సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడూ చెప్తున్నా అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. ఏ కొత్త విషయాలు మీరు చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకుని దాన్ని అమలు చేయడం నా బాధ్యత. చేస్తానే ఉంటాను. ఇక్కడ మీరు చూస్తే నేను ముందే చెప్పాను, P3 మోడల్ యాజ్ ఆన్ టుడే సంపద సృష్టిస్తూ ఉంది. ఇప్పుడు P4 మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక P ప్రజల్ని యాడ్ చేశాం. ప్రభుత్వం, ప్రజలు, అదే మరి ప్రైవేట్ అంటే ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ పార్ట్నర్షిప్ పెట్టుకొని ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఎంగేజ్మెంట్ తెలుగు డయాస్పోరా ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే హై నెట్వర్క్ ఉంటుందో, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారో, తెలివిగా ఉన్నారో అలాంటి వాళ్ళు టాప్ 10%ని బాటమ్ 10 to 20% అడాప్ట్ చేసుకోమంటున్నాం, మెంటరింగ్ చేయమంటున్నాం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఎవరి దయ వల్ల వచ్చాం? ప్రజల దయ వల్ల వచ్చాం. ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎవరి దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు? ప్రజల దయ వల్ల పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి తిరిగి సమాజానికి మనం పే చేయాల్సిన అవసరం, తిరిగి సమాజం కోసం మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ఆ 20% 1:1 కానీ 1:5 కానీ ఇట్లా కానీ తీసుకొని ఎక్కడికక్కడ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మెంటరింగ్, అసిస్టెన్స్, హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేయగలిగితే ఆ దిశ అది ఇంకొక రెవల్యూషన్ మాదిరి తయారవుతుంది. ఒకప్పుడు జన్మభూమి పెట్టాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పిలిపించాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, రోడ్లు వేశారు, ఆ స్ఫూర్తితో ముందుకు పోయారు. అప్పటికంటే ఇప్పటికి చాలా